మనము స్వామివారి యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అమ్మగారు అడిగినందుకు మరి అందరూ భగవద్భక్తులు చూసి తిలకించాలని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము. వెంకటేశ్వర స్వామి యంత్రానికి దీప అలంకరణ ఉంటుంది. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మట్టి ప్రమిదలలో నెయ్యి పొత్తులు వేసుకొని ఒక్కొక్కరు 2 దీపాలు తీసుకొని రావాలి. 2 దీపాలు మట్టి ప్రమిదలలో 2 దీపాలు తీసుకొని రావాలి. నెయ్యి మట్టి ప్రమిదలలో ఒత్తులు వేసుకొని రావాలి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్వర స్వామి యంత్రానికి పురుష సూక్తంతో పూజ చేసి శ్రీనివాస లక్ష్యం జరిగి తర్వాత శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం తొలగించి రేపు ఉదయం మండపారాధన హోమాలు బ్రాహ్మణ పండితులు 6 గంటలకి స్టార్ట్ చేస్తున్నారు. 8 గంటలకు మండపారాధన హోమాలు పూజ అయిపోయి 8 గంటల 1 నిమిషంలో కూడా హోమం స్టార్ట్ అవుతుంది. 12:30కు పూర్ణావతి, తర్వాత అన్న సంతర్పణ. రేపు సాయంకాలం ఏకశిలా 18వ మహాపడి పూజ, ఏకశిలా 18వ మహాపడి పూజ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి భగవద్బంధువులు ఇంత చక్కటి మాసం, పాల్గొన మాసం, అమ్మవారి పుట్టిన మాసం, భగవద్బంధువులు అందరూ రండి. మీరు మీ కాలనీలో, మీ అపార్ట్మెంట్స్లో అందరూ చెప్పండి, మన దేవాలయం అందరూ రావాలి, అందరూ కలిసి ఉంటేనే ధర్మం. చెప్పండి, ఊరికి ఇంట్లో కూర్చొని ఏమొస్తాం? పుణ్యము సంపాదించుకోవాలి. పునీతులు కావాలంటే ఇంటి గడప దాటే పుణ్యం వస్తాయి. ఇంట్లో ఉంటే మనస్ఫూర్తిగా సాయంత్రం 6 గంటల వరకు వచ్చేసారు. ఈరోజు సమయం ఉంటే కుంకుమార్చన కూడా చేపిస్తాము సమయానుకూలము. ఎందు గురించి ఈరోజు కళ్యాణం అనుకోలే, ఆది దంపతులు అడిగారు ఒక్కసారి వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెట్టండి, పాల్గొన మాసం కదా అన్నారు. వారి కోరిక మేరకు ఈ భగవద్బంధువులందరూ చూసి ఆనందించాలని కళ్యాణం ఒకటి అడిగితే కళ్యాణం ఒకటి కాకుండా వెంకటేశ్వర స్వామి యంత్రం కూడా వేపిస్తున్నాము. అలంకరణ సహస్ర దీపాలంకరణ సేవ, తిరుమలలో సహస్ర దీపాలంకరణ సేవ చేసుకోలేని వాళ్ళు ఈరోజు 2 దీపాలు 3 మీ ఇష్టం, 2 ఖచ్చితంగా అందరూ రండి. శుభం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, నమో నారాయణ. రమేష్ రెడ్డి నేను ఫోటోలో ఫోజ్ చేయకు, నేను చెప్పినట్టు చేయి, అందరూ తెలియకపోయి అనుకున్నాను. సాయంత్రం 6 గంటల వరకు అందరూ రావాలి. ఖచ్చితంగా అమ్మవారి కుంకుమార్చన కూడా ఈ రోజే పెడుతున్నాము. కళ్యాణం కూడా ఈ రోజే, సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఈ రోజే అన్నీ చేస్తాం.
ఇంకా రెండు ఎక్కువ చేస్తాను. ముందుగా అయ్యారు అయ్యారు అరుణ కిరణ జాలి अरुण किरण जालै अरुण किरण जालै रंजिता सावकाशा विद्रुत जपपटीका पुस्तक भीति हस्ता इतर वर कराढ्या कल्हार संस्कार निवसतु हृदिमाला नित्य कल्याणशीला। जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय दुर्गे हर हर दुर्गे जय जय दुर्गे हर हर जय जय दुर्गे हर हर दुर्गे जय जय दुर्गे हर हर दुर्गे जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय हर 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 जय 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 प्लीज ప్రియ భగవద్బంధువులకు చతుర్దశ వార్షికోత్సవం 14 గుణాలపైన ఉన్నటువంటి ఆ దేవీ దేవతలు ఇష్టపడేటువంటి వార్షికోత్సవము. సాయంకాలము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము, కుంకుమార్చనలు, అలాగే దీపాలంకరణ సేవ ఉంటుంది కాబట్టి అందరూ 6 గంటలకు రావాలని కోరుకుందాము. శుభం జరగాలని కోరుకుందాము. శుభం 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 శుభం. देवी नमोस्तु वाना देवी नमोस्तु हम कुंभारा नित्या शोड़ा पाहि मां मंगलम तक 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 दो तक 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 दो ओम ह्रां ह्रीं ह्रं श्रीं ह्रीं क्लीं ह्रौं हसिताङ्गभैरवी आकाशदिग्बन्धयामि दुर्गा ఆడపడుచులందరూ చక్కగా దీర్ఘ సుమంగళిగా సర్వ సౌభాగ్య శ్రీ సంపదలతోటి సదాపదిల్లి పాల్గొన మాసంలో మీ ఇంట్లో ఆ పాలు పొంగినట్టు మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవమాడుతూ శుభం కలగాలి. ఈ దేవాలయానికి ఇలాగే అందరూ వస్తుండాలి. ఇది వసుదైక కుటుంబము, మన దేవాలయం కాబట్టి శుభం. సాయంకాల కార్యక్రమాలు కలుగుతాం. స్వామి ప్రసాదం, అమ్మ ప్రసాదం అంది అందరూ స్వీకరించి వెళ్ళండి. శుభం. భగవద్గీత గ్రంథం ఇంట్లో పెట్టుకోవాలి, పెట్టుకోవాలి. అయినా సరే కనీసం ఈరోజు 14వ బ్రహ్మోత్సవాలలో భాగంగా మన అయ్యప్ప క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో భగవద్గీత పారాయణము సాయంత్రం 4:30 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి 108 పారాయణంలో భాగంగా
समृद्धिरस्तु पुत्रपौत्राभिवृद्धिरस्तु धनधान्य समृद्धिरस्तु आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।